నమస్తే, నా పేరు కేపీ అభిరామ్. నేను అఖండ రాయలసీమ ప్రజా మోర్చా అధ్యక్షుడిని. రాయలసీమ గురించి, రాయలసీమ రైతుల గురించి, రాయలసీమ విద్యార్థుల గురించి, రాయలసీమ నిరుద్యోగుల గురించి చెప్తూ ఉంటే అనేక కథలుగా రాయవచ్చు. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి రాయలసీమ వాసులకు కలిసి ఉంటే కలదు సుఖము అని కళ్ళబల్లి మాటలు చెప్పి గత దాదాపుగా 70-80 సంవత్సరాల నుండి కలిసి ఉంటే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ప్రగతిలో మీరు భాగస్వాములు అవుతారు, మీకు అనేక రకాలైనటువంటి మేలు జరుగుతుందని చెప్పి కళ్ళబల్లి మాటలతో మమ్మల్ని, ఈ రాయలసీమ వాసుల్ని ఇక్కడ ఉండడం వల్ల, కలిసి ఉండడం వల్ల, కలిసి ఉంటే కలదు దుఃఖం అనే విధంగా ఈ రాయలసీమ రైతులు నష్టపోతున్నారు, రాయలసీమ విద్యార్థులు నష్టపోతున్నారు, రాయలసీమ నిరుద్యోగులు నష్టపోతున్నారు. ఇవి చెప్పాలనుకుంటే ఆర్టికల్ 371D కింద రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఇవ్వాలని, తర్వాత రాయలసీమలో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం, విద్య కోసం ఎస్వి యూనివర్సిటీని ఎందుకు తీసుకొచ్చినారు? మొదట ఎస్కే యూనివర్సిటీ పరిధి ఉండేది. దానివల్ల ఎస్కే యూనివర్సిటీ పరిధి నుండి ఎస్వి యూనివర్సిటీ పరిధిని మార్చడం వల్ల దాదాపుగా 2010 సంవత్సరం వరకు 32,000 MBBS సీట్లు ఈ ప్రాంత విద్యార్థులు కోల్పోయినారు. అట్లే ఎంతో మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గ్రూప్ 1 గెజిటెడ్ ఆఫీసర్ వరకు ఈ ప్రాంతానికి దక్కాల్సినటువంటి ఉద్యోగాలు ఎన్నో కోల్పోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలలో అక్కడ ఆ ప్రాంతంలో నుండి ఎక్కడో సుదూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి ఇది వ్యతిరేకము. విద్యార్థులకు సక్రమంగా విద్యా అవకాశాలు దక్కడం లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కడం లేదు, రైతులకు తమ పొలాలు లాక్కుంటున్నారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళతో సంతకాలు చేయించుకొని వాళ్ళ ఆస్తులను కొల్లగొడుతున్నారు. ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఎవరివైనా ప్రైవేటు ఆస్తులు తమ ఇష్టానుసారంగా తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కే లేదని. దీని గురించి ఈ సందర్భంగా మేము రాయలసీమ యొక్క రైతుల యొక్క ఇప్పుడు కూడా జరుగుతున్న, ఇంకా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క భూములను కొల్లగొట్టాలని ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అరాచకవాదులు ఉన్న ఈ రాయలసీమ తీవ్రంగా నష్టపోతుందని, ఇలా నష్టపోతుంది. గతంలో ఏం జరిగింది? శ్రీశైలం ప్రాజెక్టు కోసం ఈ ప్రాంతం, ముఖ్యంగా కర్నూలు జిల్లా వాసులు తమ పొలాలని, తమ సర్వస్వాన్ని త్యాగం చేస్తారు. అంటే ఈ రాష్ట్రం యొక్క శ్రేయస్ కోసం, ఈ రాష్ట్రం యొక్క ప్రగతి కోసం వాళ్ళు త్యాగాలు చేస్తారు. ఆ త్యాగాలకు ఫలితంగా మాకు ఏం దక్కిందని ఈరోజు రాయలసీమ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లేవు.